ఫ్రై చేసి కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన లొకేషన్. ఈరోజు ఇక్కడే టెంట్ అయిపోతున్నాం. మొత్తం లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో. బైక్ మీద వచ్చేసాం అలా డైరెక్ట్గా. ఇలా ఇక్కడ దాకా వచ్చింది బైకు, మొత్తం ఇక్కడ దాకా వచ్చేసింది. డైరెక్ట్ స్పాట్కే వచ్చేసాం. ఇదే మన కొండ. ఫస్ట్ క్యాంపింగ్, ఫస్ట్ వీడియో అయితే ఇక్కడ ఈ కొండ అవతలేసాం. అంటే ఈ కొండ మీదే ఫస్ట్ మేము ఇంకా మా యూట్యూబ్ జర్నీలో క్యాంపింగ్ వీడియో నేను మొదలెట్టింది ఈ కొండ మీద. మళ్ళీ ఇవాళ ఇక్కడికి వచ్చాము. అప్పుడైతే పైన వేసాము, ఈసారి కింద వేస్తున్నాం. కింద ప్లేస్ బాగుందని చెప్పి ఇలా అయితే మన లొకేషన్ మొత్తం బాగుంది. మరీ అంత అయితే లేదు కదా, యావరేజ్ పర్లా బాగానే ఉంది. ఎదర సూర్యుడిని ఎంత అందంగా ఉన్నాడో చూడండి. మామూలుగా సన్సెట్, మొత్తం పొలాలు అంతా బాగుంది చూడడానికి. ఇలా తిరిగితే ఇక్కడ మన లొకేషను, ఇదే క్యాంపింగ్ ప్లేసు. ఇక్కడైతే మనం టెంట్ వేసుకున్నాం. మనం ఇక్కడ టెంట్ వేసుకొని అలా గుడ్లు తెచ్చుకున్నాం. గుడ్లు కర్రీ చేసుకున్నాం. ఇలా ఎగ్ కర్రీ. వీళ్ళ వీడియో అలాగే ఇది. అయితే మనకి కరెక్ట్గా 7 అవుతుంది. లేదా మన గుడ్డు కూరకి టమాటాలు ఉల్లిపాయలు కోసుకుంటున్నాను. అవన్నీ అయిపోయిన తర్వాత గుడ్డు కూర రైస్ పెట్టుకుంటాను, ఉడకబెట్టేసుకొని గుడ్లు. ఇప్పుడు మనం గుడ్లు ఉడకబెడుతున్నాం. గుడ్లు అయితే ఒలుచుకుంటున్నాం. ఇలా గుడ్లు కూడా చెప్తాడు వెంకటేష్ షెఫ్. బంగాళదుంప కూడా ఎత్తి కర్రీ బాగుంటుంది, గ్రేవీ వచ్చింది అన్నాడు. చూద్దాం. ఇప్పుడైతే మనం గుడ్లు ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొంచెం ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుందాం, బాగుంటుంది.
మన గుడ్లు అయితే మొత్తం రోస్ట్ అయిపోయింది బాగానే. దీన్ని దింపేసి మన ఉల్లిపాయలు అన్నీ చేసి ఫ్రై చేసి కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. మనమైతే కర్రీ రెడీ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ముందే దూరంగా ఉండరు పడిద్ది మళ్ళీ మీద. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు వేసుకుందాం మనం దీంట్లో. రేటేరా మీద ఇది అదే మన గ్రేవీ అయితే రెడీ అయింది. మనం ఇక్కడ గుడ్లు వేసుకున్నాం. గుడ్డు కూర అయితే అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. అదే కొంచెం దీన్ని కుక్ అయిపోయింది. ఇలా వచ్చింది మన గుడ్డు కూర అయితే. దింపేసి తినడం మొదలు పెట్టేయాలి. మన వంట అయితే మొత్తం పూర్తి అయిపోయింది. ఇది మన ఎగ్ కర్రీ, ఇది మన రైసు. ఎగ్ కర్రీ అయితే చూడడానికి ఇలా అయితే ఉంది మనది. మొత్తం గ్రేవీ మొత్తానికి వేసుకొని ఇప్పుడు తినేసి పడుకోవడం ఇంకా. టైం అయితే మనకి కరెక్ట్గా 10 నిమిషాలు అవుతుంది. అసిస్టెంట్ 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడైతే మనం మా వంట అయితే మొత్తం రెడీ అయింది. ఈసారి కొంచెం బాగా లేట్ అయింది. అది చేసింది లేదు కదా, కొంచెం లేట్ కూడా అయింది. అది చేసుకున్నాం, తినడం ఇంకా. కూర అయితే బాగానే ఉంది. మనకి చూడడానికి బాగుంది, తినడానికి కూడా బాగానే ఉంది. అన్న తలకాయ ఊపుతూనే ఉన్నాడు. నువ్వు చూసి నాకు భయం వేస్తుందిరా. అత్తారు నవ్వి మాకరా బాబు. ఇంకా లేదు, ఒక ముద్ద తిన్నానా చూస్తున్నా. అరే ఆ డబ్బా ఆడబెట్టుకుని అదే ఉందిరా, మామూలుగా మరి సంగీతి అమ్మ నవ్వుతాడరా. కూర అన్నం బాగా సెట్ అయింది.
గుడ్డు ఫ్రై చేసిన దానికి గుడ్డు ముక్క తినడానికి చాలా బాగుంది తినడానికి. బాగా ఫ్రై చేసాను, గుడ్డు ఫ్రై తినడానికి బాగుంది. మనకైతే టైము కరెక్ట్గా 10:26 అయింది. ఇంకా మొత్తానికి వండేసి అంతా తినేసాం. గుడ్డు కూర బాగుంది. ఇప్పుడైతే మా పడుకునే టైం అయితే అయింది. పడుకొని రేపు పొద్దున ఎప్పట్లాగే మేము ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయో అన్నీ చూపిస్తాం మీకు పొద్దునే లేచి. ఇంకా పొద్దున్న లేచి ఇంకా మొత్తం చూపించేసి వెళ్ళిపోతాం మేము కూడా. ఇంతవరకు గుడ్ నైట్, బాయ్. మన టైం అయితే 6-7 అవుతుంది. ఇప్పుడైతే మనం కాఫీ పెడుతున్నాం. కాఫీ పెట్టేసి తాగేసి ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మనం టీ పెట్టి ఇప్పుడు మనం తాగుతున్నాం. పద్నాలుగు తాగుపోతున్నాం అని మాట్లాడుతుంది మనకి. తాగుపోతుంది కాదు, టీ ఎట్టుందో తాగి చెప్పు నాన్న. కాఫీ తాగి కాదన్నా బాగుందమ్మా. ఎట్టుందన్నా నోరు కలిందా? రాష్ట్రం గుట్లో పిలిచేళ్ళ కానీ వెళ్ళా.
ఖచ్చితంగా టీ కోసం చేశారు అనుకుంటా. టీ ఉంది బొమ్మ. టైం అయితే మనకి 7:24 అవుతుంది. మనం క్యాంపింగ్ అంతా ముగిచ్చేసాము. ముగిచ్చేసి ఇంకా మొత్తం ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. మా ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మా వీడియోని మీ అందరికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ కావాలి మాకు కూడా. సరే బాయ్.